నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిప్రియ. నేటి ప్రధాన వార్తల్లో కడప జిల్లాలో సెటిల్మెంట్ల సెగలు, ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జి రాక, మధ్యతరగతిపై ఐటీ భారంపై నిర్మలమ్మ క్లారిటీ, బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం మరియు పాక్ హాకీ టీం కు జరిగిన ఘోర అవమానం. ఈ విశేషాలన్నీ కేవలం 2 నిమిషాల్లో. లెట్స్ స్టార్ట్. సిద్ధవటంలో భూ కబ్జాల పర్వం, అధికారులు సీరియస్. కడప టు చెన్నై జాతీయ రహదారి వెంబడి ఉన్న పెద్దపల్లె రెవెన్యూ గ్రామంలో భూముల విలువ ఆకాశాన్ని తాకడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఉప్పరపల్లెలో పునరావాసం పొందిన నిర్వాసితుల స్థలాల్లోకి చొరబడి ఏకంగా ఎల్లమ్మ గుడిని ధ్వంసం చేయడం కలకరం రేపింది. ఈ ఘటనపై విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఏపీ హైకోర్టు జడ్జిగా బాలాజీ మెడమల్లి ప్రమాణం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ బాలాజీ మెడమల్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ బాలాజీ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుకుంది. మధ్యతరగతిపై పన్ను భారం లేదు, నిర్మలా సీతారామన్. వ్యక్తిగత ఆదాయపు పన్ను పెరగడం అంటే మధ్యతరగతిని అణిచివేయడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో మధ్యతరగతి వర్గం విస్తరిస్తోందని, ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తున్నారని ఆమె తెలిపారు. గత 11 ఏళ్లలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 5.26 కోట్ల నుంచి 12.13 కోట్లకు పెరగడమే దీనికి నిదర్శనమని రాజ్యసభలో పేర్కొన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను పెరగడం వలన మధ్యతరగతి వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బంగ్లాదేశ్ తారక్ రహమాన్ విజయం, మోదీ అభినందనలు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రహమాన్ నేతృత్వంలోని బిఎన్పి ఘన విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక గెలుపుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యయుతమైన ప్రగతిశీల బంగ్లాదేశ్ కు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుందామని ఆకాంక్షించారు. రోడ్డున పడ్డ పాకిస్తాన్ హాకీ జట్టు, నిధుల కటకట. పాకిస్తాన్ జాతీయ క్రీడ హాకీకి దయనీయ స్థితి ఎదురైంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాక్ హాకీ జట్టుకు హోటల్ బిల్లులు చెల్లించలేకపోవడంతో తీవ్ర అవమానం జరిగింది. బుక్ చేసిన హోటల్ గదులు రద్దు కావడంతో ఆటగాళ్లు గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. చివరకు స్థానిక పాకిస్తానీలు జోక్యం చేసుకుని హోటల్ యాజమాన్యంతో మాట్లాడి వసతి కల్పించారు. ఇవే ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. నేనే మీ శాలిప్రియ. నమస్కారం.